వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు. మనం ప్రీవియస్ క్లాస్లో సైకాలజీకి సంబంధించి డిస్కస్ చేస్తున్నాం. ఈ క్లాస్లో కంటిన్యూ చేద్దాము. కంటిన్యూ చేసే ముందు ఫిఫ్త్కి వచ్చిన ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకేమన్నాడంటే అభ్యసన బదలాయింపులో అభ్యసన బదలాయింపు అన్నాడు కదా. అభ్యసన బదలాయింపు రకాన్ని తప్పు వర్గీకరించిన ప్రవచనాలను గుర్తించండి అన్నాడు. అంటే అభ్యసన బదలాయింపు రకాన్ని తప్పు వర్గీకరించిన ప్రవచనాలను గుర్తించండి అన్నాడు. ఫస్ట్ది ఆప్షన్ ఏ చూడండి, ఏముంది? క్రీడలలో ఉన్న ప్రతిభ విద్యాభివృద్ధిపై ప్రభావం చూపదు అన్నాడు. అండి, క్రీడలలో ఉన్న ప్రతిభ అంటే క్రీడలు ఆటలాడటంలో ఉన్న ప్రతిభ చదవటంపై ప్రభావం చూపదు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ప్రతికూల బదలాయింపు అన్నాడు. అంటే ఇక్కడ క్రీడలలో ఉన్న ప్రతిభ విద్యాభివృద్ధిపై ప్రభావం చూపదు అని అనుకో. ప్రభావం చూపకపోతే ఏమవుతుందండి? శూన్య బదలాయింపు అవుతుంది. అందుకని శూన్య బదలాయింపు అవుతుంది కాబట్టి ఇది ప్రతికూల బదలాయింపు తప్పు ఆన్సర్ అవుతుంది. అట్లాగే రెండోది చూడండి, తెలుగు బాగా వచ్చే వారికి ఆంగ్లం నేర్చుకోవటం కష్టంగా అనిపిస్తుంది అండి. అంటే ఏంటి? తెలుగు వచ్చింది వీడికి, ఇక్కడ బాగానే తెలుగు వచ్చింది, ఆంగ్లం నేర్చుకుంటున్నాడు. నేర్చుకోవడంలో ఏముంది? కష్టం అనిపిస్తుంది కాబట్టి అది ప్రతికూల బదలాయింపు అవుతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు? అనుకూల బదలాయింపు అన్నాడు. అండ్ అనుకూల బదలాయింపు అనేది ఏంటి? ఇది కూడా రాంగే. తర్వాత చూడండి, హిందీ తెలిసిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోగలడు అన్నాడు. అంటే ఏంటి? హిందీ తెలిసిన వ్యక్తి సంస్కృతం నేర్చుకుంటాడంటే ఏంటి? అది అనుకూల బదలాయింపు అవ్వాలి. కానీ ఇక్కడ ఏమన్నాడు? శూన్య బదలాయింపు అన్నాడు. అంటే ఇది కూడా తప్పే. తర్వాత చూడండి, భాషా ప్రతిభ ఈతపై ప్రభావం చూపదు. భాషా ప్రతిభ అంటే మనం చదవటం రాయటం భాష వచ్చినట్లయితే, ఈతేమో ఈత కొట్టడం అనేది, అంటే దీని మీద ప్రభావం చూపదు అన్నాడు. అంటే భాషా ప్రతిభ ఈతపై ప్రభావం చూపదంటే ఏంటండి? శూన్య బదలాయింపు అని రావాలి. కానీ ఇక్కడ ఏమన్నాడు? ద్విపార్శ్వ బదలాయింపు అన్నాడు. అంటే ఇది కూడా తప్పు ఆన్సరే. అర్థమైందండి? అంటే ఇక్కడ 4 కూడా ఏమైంది? తప్పులే. ఇక్కడేమో మనకి ప్రవచనానికి అలాగే అభ్యసన బదలాయింపుకి సంబంధం లేదు. దీనికి ఏది కూడా కరెక్ట్ కాదు. అంటే దీనికి ఇచ్చిన ప్రవచనానికి ఇక్కడ ఇచ్చినటువంటి అభ్యసన బదలాయింపుకి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి 4 తప్పులే. కాబట్టి ఆన్సర్ ఏదవుతుందంటే మనకి ఫోర్త్ ఏబిసిడి ఉన్నది కదండి, ఇది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు అర్థమైంది. క్వశ్చన్ నెంబర్ 16 మనం చూద్దాం. ఇక్కడ వికాస సూత్రం కానిది అనడం. చూడండి, వికాసం సౌలభ్యముగా నమూనాను అనుసరిస్తుంది అన్నాడు. ఇక్కడ చూడండి, డెవలప్మెంట్ టేక్స్ ఇన్ ఏ ఫ్లెక్సిబుల్ సీక్వెన్స్ ఆర్ ప్యాటర్న్. అంటే ఫ్లెక్సిబుల్ అంటే మారుతుంది అన్నాడు. ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అనేది, వికాసం అనేది మారదు అంటే ఇది రాంగ్ అండి. అలాగే వికాసం నిరంతర ప్రక్రియ. డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అవునండి. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఎట్లాగంటే పిల్లాడు గర్భధారణ దగ్గర నుంచి కూడా పుట్టి మళ్ళీ చనిపోయే వరకు కూడా వికాసం అనేది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది కాబట్టి ఇది రైట్ ఆన్సరే. తర్వాత రెండోది ఏంటి? వికాసం సాధారణం నుండి ప్రత్యేకత వైపు సాగుతుంది అన్నాడు. అంటే సాధారణం నుండి ప్రత్యేకత వైపు సాగుతుందంటే ఏంటి? సపోజ్ పిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఆ పిల్లోడు ఏం చేస్తాడు? ముందు చెయ్యి అంతా ఊపడం నేర్చుకుంటాడు. తర్వాత చెయ్యి ఊపిన తర్వాత నెమ్మదిగా వేళ్ళు సెపరేట్గా ఊపడం నేర్చుకుంటాడు. అంటే ఏంటి? సాధారణ అంటే ఫస్ట్ చెయ్య మడవటం కానీ లేకపోతే ముడవటం కానీ నేర్చుకున్నాడు. తర్వాత ఒక్కొక్కేళ్ళు మూయటం తెరవడం నేర్చుకున్నాడు. అలాగే వికాసం అనేది సాధారణ నుండి ప్రత్యేకత వైపు వెళ్తుంది. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇది కరెక్టే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇది అంచనా వేయగలిగే నమూనాను అనుసరిస్తుంది అన్నాడు. అంటే ఇది కూడా మనం అంచనా వేయగలం నమూనాన్ని అనుసరిస్తుంది కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సరే. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? వికాస సూత్రం కానిది అన్నాడు. ఏంటంటే ఇది వికాసము సౌలభ్యము నమూనాను అనుసరిస్తుంది, ఫ్లెక్సిబుల్గా సీక్వెన్స్గా ఉండదండి. అది ఎప్పుడు కూడా నిరంతర ప్రక్రియ కాబట్టి ఇది తప్పు ఉంది. కాబట్టి దీని ఆన్సర్ ఇదే అవుతుంది. ఒకటిది ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 17 చూద్దామండి. ఇక్కడ సైకాలజీ దట్ అప్లైస్ స్టాటిస్టికల్ టెక్నిక్స్ అండ్ మ్యాథమెటికల్ వైడ్లీ ఈజ్ అన్నాడు. అంటే ఇక్కడ సాంఖ్యిక విధానాలను, గణిత శాస్త్రాన్ని, అంటే రెండింటిని కంబైన్ అండి, విస్తృతంగా అనుప్రయుక్తం చేసే మనోవిజ్ఞాన శాస్త్రం ఏది అంటున్నాడు. అంటే సైకోమెట్రియా
లేకపోతే అబ్నార్మల్ సైకాలజీయా, లేదా ఫిజియోలాజికల్ సైకాలజీయా, చైల్డ్ సైకాలజీయా అంటున్నాడు. ఇక్కడ మనకు క్లియర్‌గా అర్థమవుతుంది కదండీ! సైకోమెట్రీ. సైకోమెట్రీ ఏంటంటే తెలుగులో మనోమితి అంటాం. అదేంటే మనోమితి అంటే ఏంటంటే మానసిక లక్షణాలను కొలిచే శాస్త్రం అండి. ఉదాహరణకు ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, వ్యక్తిత్వం, విద్యా సాధన మొదలైన వాటిలన్నిటిని కూడా కొలవటానికి ఉపయోగిస్తారు. ఇందులో సాంఖ్యక మరియు గణిత పద్ధతులను విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇందులోని సైకోమెట్రీలో. మిగిలినవి అబ్నార్మల్ సైకాలజీ అనేది కాదు. అలాగే ఫిజియోలాజికల్ సైకాలజీ అది కూడా రాంగ్ నేమే. అలాగే చైల్డ్ సైకాలజీ అనేది పిల్లల గురించి చెప్పేది కూడా రాంగ్ అండి అది. అంటే దీన్ని బట్టి మనకి ఆన్సర్ ఏదవుతుందండి ఇక్కడ మనకి ఏమన్నాడు సాంఖ్యవేదన గణిత శాస్త్ర విస్తృతంగా అనుప్రయుక్తం చేసే మనోవిజ్ఞాన శాస్త్రం ఏదంటే మనకు సైకోమెట్రీ. ఏదండి సైకోమెట్రీ ఆన్సర్ అవుతుంది. ఓకే అండి. క్వశ్చన్ నెంబర్ 18 చూద్దామండి. ఏ 2-year old child who saw his elder brother playing cricket play with a cane as a bat. దిస్ టైప్ ఆఫ్ ప్లే ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అన్నాడు. అంటే సొలైటరీ ప్లే, అలాగే ప్యారలల్ ప్లే, అసోసియేటివ్ ప్లే, కోఆపరేటివ్ ప్లే అన్నాడు. అంటే ఏంటి తన అన్న క్రికెట్ ఆడటం చూసిన 2 సంవత్సరాల పిల్లవాడు ఒక కర్రను బ్యాట్‌గా ఉపయోగించి ఆడుట ఈ క్రీడా రకానికి ఉదాహరణ అన్నాడు. ఏంటండి పిల్లాడు ఒక్కడే ఆడుకుంటున్నాడు కాబట్టి దాన్ని ఏకాంతర క్రీడ అంటాం. ఏకాంతర క్రీడ అంటే ఒక్కళ్ళు ఆడుకుంటేనేమో ఏకాంతర క్రీడ అంటామండి. రెండోది ఏమంటాం సమాంతర క్రీడ అంటే ఇద్దరు పక్కన ఆడుకుంటారు కానీ కలవరు. ఇద్దరు ఆడుకున్నది సమాంతర క్రీడ అంటాం. సంసర్గ క్రీడ అంటే ఏంటంటే ఇద్దరు వస్తువులవి షేర్ చేసుకుంటారు కానీ ఒకటి టార్గెట్ దీన్ని చేయాలనేది వాళ్ళకి తెలీదు. అంటే సంసర్గ క్రీడ. సహకార క్రీడ అంటే ఏంటంటే ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ ఇద్దరు కలిపి ఎవరికి విన్ అవ్వాలి అనే ఒక గోల్ పెట్టుకుని ఆడేదాన్ని సహకార ఆట అంటారు. అయితే ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే తన అన్న క్రికెట్ ఆడటం చూసిన 2 సంవత్సరాల పిల్లవాడు ఒక కర్రను తర్వాత బ్యాట్‌గా ఉపయోగించి ఆడుట ఈ క్రీడా రకం చెందిందంటే ఏకాంతర క్రీడ. ఇది రైట్ ఆన్సర్ అండి. ఏకాంతర క్రీడ. అంటే ఇయన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను అర్థమవుతుందని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. క్వెషన్ నంబర్ 19 చూద్దామండి ఇక్కడ. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ పర్సన్స్ అండ్ దేర్ వర్క్స్ అన్నాడు. పర్సన్స్ అండ్ దేర్ వర్క్స్ అన్నాడు. ఇక్కడ చూడండి కార్ల్ స్పియర్‌మ్యాన్ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అన్నాడు. రెండోది విలియం జేమ్స్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అన్నాడు. అంటే వ్యక్తులు వారి రచనకు సంబంధించి సరైన సమాధానమును గుర్తించండి అన్నాడు. ఇక్కడ చూడండి కార్ల్ స్పియర్‌మన్ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనేది రాశాడండి. అతను రాసిన బుక్ అది. అలాగే విలియం జేమ్స్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనేది రాయలేదండి. విలియం జేమ్స్ రాసింది ఏంటంటే ది ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనే బుక్ రాశాడండి. 1890లో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనే దాన్ని రాశాడు. అంటే డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనేది ఇతను రాయలేదు కాబట్టి అంటే ఇది ఒకటే కరెక్ట్ కదండి. అందువల్ల దీని ఆన్సర్ ఏది ఓన్లీ ఏ కరెక్ట్. ఓన్లీ ఏ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 20 చూద్దామండి. అకార్డింగ్ టు పియాజే ద రీజన్ ఫర్ ద చేంజెస్ ఇన్ స్కిమాటా ఆర్. అంటే స్కిమాటాలో అంటే వ్యక్తిలో ప్రవర్తన మారాలంటే అకార్డింగ్ టు పియాజే ద రీజన్స్ ఫర్ ద చేంజెస్ ఇన్ స్కిమాటా అండ్ ఆర్ అన్నాడు. అంటే ఏంటి ఆర్గనైజేషన్ అండ్ అడాప్టబిలిటీ గురించి వస్తుందా, లేకపోతే అడాప్టబిలిటీ అండ్ రిఫ్లెక్సెస్సా, లేకపోతే సింథసిస్ ఆర్ అనాలిసిసా, సింథసిస్ అండ్ అకామిడేషనా అని ఉన్నది. అంటే చూడండి పియాజే ప్రకారం వ్యక్తిలోని ప్రవర్తన భాగాలు ఏంటంటే వ్యవస్థీకరణ అంటే ఆర్గనైజేషన్ అండ్ అడాప్టబిలిటీ. అంటే ఏదైనా అనుకూలతలు ఉంటే మనం తీసుకొని దాన్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల చేంజెస్ అనేది వస్తాయి వ్యక్తి యొక్క ప్రవర్తనలోను. అంతేగాని అనుకూలనీయత ఉండి ప్రతిచర్యలు దానికి రిఫ్లెక్స్ వచ్చినప్పుడు రాదు. అలాగే సంశ్లేషణ విశ్లేషణలో రాదు. అలాగే సంశ్లేషణ అనుగుణ్యతను బట్టి రాదు. కానీ అనుగుణ్యత కరెక్టే కానీ సంశ్లేషణ అనేది కరెక్ట్ కాదు. అందువల్ల దీని ఆన్సర్ ఏదవుతుందంటే వ్యవస్థీకరణ అండ్ అనుకూలనీయత. అంటే ఫస్ట్ ఇది ఆర్గనైజేషన్ అండ్ అడాప్టబిలిటీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి ఇది. క్వశ్చన్ నెంబర్ 21. ద సైకోసోషల్ క్రైసిస్ ఫేస్డ్ ఇన్ ద అడాలసెన్స్ ఆఫ్ సైకోసోషల్ డెవలప్మెంట్ థియరీ ఈజ్ అన్నాడు. అంటే మనోసాంఘిక వికాస దశలో కౌమార దశ యందు మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏంటి అంటున్నాడండి. క్లిష్ట పరిస్థితులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి అంటే ఫస్ట్‌ది ఏంటండి ఇండస్ట్రీ ఇన్ఫీరియారిటీ. అంటే ఇది ఫస్ట్‌ది
పాఠశాల వయసు అండి అది. అంటే ఫస్ట్ ఇది ఇండస్ట్రీ అండ్ ఇన్ఫీరియారిటీ ఏంటంటే పాఠశాల వయసు. పాఠశాల వయసు ఎప్పటి నుంచి ఉంటుందండి ఇది 6 ఇక్కడ ఇది 6-12 ఇయర్స్ ఉంటుందండి. 6-12 ఇయర్స్ వరకు ఉంటుంది. అలాగే ఇనిషియేటివ్ అండ్ గిల్ట్ ఇది ప్రారంభ బాల్య దశ అని రెండోది. ఇది 3-6 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది 3-6 ఇయర్స్ వరకు ఉంటుంది. అలాగే నాలుగోది చూడండి మూడోది రోల్ ఐడెంటిఫై ద కన్ఫ్యూజన్. ఐడెంటిటీ ఆర్ రోల్ కన్ఫ్యూజన్. ఇది ఎప్పటి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 12-18 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది 12-18, 12-18 ఇయర్స్ వరకు ఉంటుంది. అలాగే ఆటోనమీ డౌట్ అంటే స్వయం ప్రతిపత్తి లేదా సందేహం అనేది ఇది శైశవ దశ అండి. సందేహము అనేది ఆటోనమీ అండ్ డౌట్ అనేది అంటే స్వయం ప్రతిపత్తి సందేహం అనేది శైశవ దశ అంటాం. లేకపోతే ప్రారంభ బాల్య దశ అని కూడా అంటాం. ఇది 1-3 ఇయర్స్ వరకు ఉండదు. 1-3 ఇయర్స్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైందని మనకి మనోసాంఘిక వికాస దశల్లో కౌమార దశ యందు అంటే క్లిష్ట పరిస్థితులు ఎప్పుడు వస్తాయంటే మనకి పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం టైంలో వస్తాయి. అంటే రోల్ ఐడెంటిటీ రోల్ కన్ఫ్యూజన్లో వస్తాయి. ఇది రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22 చూద్దామండి. ఇది మేర్ అండ్ ఫోయల్ ఫామ్ బోర్డ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్. ఇది మేర్ అండ్ ఫోయల్ ఫామ్ బోర్డు దేనికి ఉపయోగిస్తారంటే ఇది నాన్ వెర్బల్ ఇంటెలిజెన్స్ అండి టెస్ట్ లేదా పెర్ఫార్మెన్స్ టెస్ట్ చేయడానికి. అంటే ఆకారాలను సరైన ఖాళీల్లో అమర్చడం ద్వారా సమస్య పరిష్కరణ సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది ఇది అండి. అంటే బొమ్మలు ఉంటాయి, అంతేగాని ఇది ఓన్లీ రాత ద్వారా వచ్చేది మాత్రం కాదు. బొమ్మల్ని ఇంకా ఇక్కడ ముక్కల కింద కట్ చేసి ఆ బొమ్మను అతకమన్నారు అనుకోండి ఏంటి అనేది వస్తుంది. ఇక్కడ చూద్దాం ఫస్ట్ది వైఖరి యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే ఏంటండి? అభిప్రాయాలను కొలిచే పరీక్ష కాదు ఇది. వ్యక్తి యొక్క వైఖరిని అభిప్రాయాన్ని కొలిచే పరీక్ష కాదు. రెండవది ప్రజ్ఞ ఇంటెలిజెన్స్. ఇది ఇంటెలిజెన్స్ టెస్ట్ అండి. ఇది ఇంటెలిజెన్స్ లేదా పెర్ఫార్మెన్స్ టెస్ట్ అంటదండి. ఇది కరెక్ట్ ప్రజ్ఞ. అలాగే సహజ సామర్థ్యం అన్నాడు అనుకోండి. సహజ సామర్థ్యం అంటే ఏంటి? ఒక నిర్దిష్ట రంగంలోనే సామర్థ్యాన్ని అంచనా వేయటాన్ని సహజ సామర్థ్యం అంటాం. అది ఒక నిర్దిష్టం అనేది కాదు ఇక్కడ. అలాగే ఇంకోటి ఏంటంటే మెమొరీ జ్ఞాపశక్తిని కొలిసే పరీక్ష మాత్రం కాదు. ఇది కేవలం ప్రజ్ఞను కొలిసే మాత్రం పరీక్ష. ఇదనే కూడా ఎలాగండి? బొమ్మలు ఖాళీల్లో బొమ్మలు పూరించి టెస్ట్ చేయటం దీన్ని ఇంటెలిజెన్స్ టెస్ట్ అని అంటారు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 23 చూద్దాం. ఇన్ దిస్ స్టేజ్ ఆఫ్ సైకో సెక్షువల్ డెవలప్మెంట్ ఐడెంటిఫికేషన్ ఈజ్ డెవలప్డ్. ఐడెంటిఫికేషన్ అంటే ఏంటంటే తదాత్మీకరణం అంటే ఏంటంటే ఐడెంటిఫికేషన్. ఈ ఐడెంటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది? ఏ స్టేజ్లో ఉంటుంది అని చూస్తే మనం ఐడెంటిఫికేషన్ చూస్తే అంటే తదాత్మీకరణం అని అన్నాం కదా. ఒకటి యానల్ స్టేజా, తర్వాతది ప్యాలిక్ స్టేజా, తర్వాత లాటెన్సీ స్టేజా, లేదా జెనిటల్ స్టేజా అని అన్నాడు. అంటే ఒక్కొక్క స్టేజ్ గురించి చూద్దాం చూడండి. యానల్ స్టేజ్ అంటే ఏంటంటే సుమారు 1-3 సంవత్సరాలు. అంటే మెయిన్ టాయిలెట్ ట్రైనింగ్ ప్రధానాంశంగా ఉంటుంది. అంటే యానల్ స్టేజ్ అంటే 1-3 సంవత్సరాలు ఉంటుంది. ఆసన దశ అనేది 1-3 సంవత్సరాల వరకు ఉంటుంది. శిశ్న దశ అంటే ప్యాలిక్ స్టేజ్ అండి. ప్యాలిక్ స్టేజ్ అనేది 3-6 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో ఐడెంటిఫికేషన్ అభివృద్ధికి ముఖ్యమైన దశ. అంటే ప్యాలిక్ స్టేజ్ శిశ్న దశ ఇది 3-6 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ గుప్త దశ అండి. అంటే లాటెన్సీ స్టేజ్ అంటే ఏంటి? సుమారు 6 సంవత్సరాల నుంచి ప్యూబర్టీ వరకు కూడా. అంటే లైంగిక శక్తి కొంతవరకు గుప్తంగా ఉంటుంది. అంటే లైంగిక శక్తి ఉంటుంది. సెక్షువల్ థింకింగ్స్ ఉంటాయి అన్నీ కూడా ఇందులో. కానీ లోపల ఉంటుంది. పైకి అనేది తేలం. అంటే ప్యూబర్టీ వచ్చే వరకు కూడా ఉంటుంది. ఇది సుమారు ఇది 6 సంవత్సరాల నుంచి ఉంటుందండి. ఇది 6 సంవత్సరాలు పైబడి ఉంటుంది. జననాంగ దశ. జననాంగ దశ అంటే జెనిటల్ స్టేజ్ అంటే ఏంటంటే మనిషికి ప్యూబర్టీ తర్వాత ప్రారంభమవుతుంది ఇది. పరిపక్వ లైంగిక సంబంధాల వైపు అభివృద్ధి చెందుతుంది. అంటే సెక్షువల్ థింకింగ్స్ అన్నీ కూడా ఈ స్టేజ్‌లో డెవలప్ అవుతుంది. ఇది ఎప్పుడు ఉంటుంది? ప్యూబర్టీ తర్వాత ఉంటుంది. అయితే ఇప్పుడు మన ప్రశ్న ఏంటి? మనోలైంగిక వికాసములో ఈ దశలో తదాత్మీకరణం అనునది అభివృద్ధి చెందుతుంది అన్నాడు. అంటే ఇదేమిటండి? ప్యాలిక్ స్టేజ్. ప్యాలిక్ స్టేజ్ అనేది రెండోదండి. రెండో శిశ్న దశలో అభివృద్ధి చెందుతుంది. ఆన్సర్ అండి
2 పాలిక్ స్టేజ్ శిశ్న దశలో అభివృద్ధి చెందుతుందనేది రైట్ ఆన్సర్. క్వెషన్ నెంబర్ 24. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 వీరి రచన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్లోని వాక్యాలతో ప్రారంభమవుతుంది అన్నాడండి. అంటే ఇది ఎవరిదంటే దయానంద సరస్వతి అప్పుడైతే ఎవరు లేరు. అలాగే స్వామి వివేకానంద సంబంధం లేదు. గాంధీజీకి కూడా సంబంధం లేదు. కానీ ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిందండి సివిల్ అండ్ ప్రోగ్రెస్ అనేది. ఈయన ద్వారా మాత్రమే ఈయన యొక్క వాక్యాలతోటే ప్రారంభమవుతుంది జాతీయ విద్యా ప్రణాళిక. అంటే ఏంటండి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అనేది. అంటే రైట్ ఆన్సర్ ఏదండి? 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. క్వెషన్ నెంబర్ 25 చూద్దామండి. ద పేరెంటింగ్ స్టైల్ దట్ హ్యాస్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఇన్ గివింగ్ ఫ్రీడమ్ టు చిల్డ్రన్ ఈజ్ అన్నాడు. అంటే పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వటంలో విభిన్న దృక్పథాలను కలిగి ఉండే పిల్లల పెంపకం ఎలా పెంచాలి అన్నాడు. అంటే సాధికార తత్వ పిల్లల పెంపక శైలి అంటే అథారిటేటివ్గా పేరెంటల్ స్టైల్ ఉండాలా, లేకపోతే ఆథరైజేషన్గా పేరెంటల్ స్టైల్ ఉండాలా, లేకపోతే పెర్మిసివ్గా అంటే ఏంటి అంగీకార తత్వముగా పిల్లల పెంపకం పేరెంటింగ్ స్టైల్ ఉండాలా, లేకపోతే అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ స్టైల్ ఉండాలా అంటున్నాడు. అంటే పిల్లలకు స్వేచ్ఛనివ్వటంలో విభిన్న దృక్పథం కలిగి ఉండే పిల్లల పెంపక శైలి ఎలా ఉండాలంటే అంగీకార తత్వం పిల్లల పెంపక శైలి అంటే ఏంటంటే పెర్మిసివ్ పేరెంటింగ్ స్టైల్ ఉండాలి ఇక్కడ. అలా ఉంటే మాత్రం అది పిల్లలకు స్వేచ్ఛనివ్వటం జరుగుతుంది కాబట్టి ఇది 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంగీకార తత్వం పిల్లల పెంపక సైకిల్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. అది స్వేచ్ఛ వాతావరణం ఇస్తుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 26 చూద్దామండి. దిస్ ఈజ్ నాట్ ద బుక్ ఆఫ్ నోయం చోమ్స్కీ. నాట్ కాదు అన్నాడు. ఇందులో నోయం చోమ్స్కీ రాసిన బుక్ కాదు, ఏది కాదు అన్నాడు. లాంగ్వేజ్ అండ్ మైండ్, ది లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ, ఇలా లెక్చరర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. అండ్ ఇందులోను నోమ్ చామ్స్కీ పుస్తకం రాసింది ఏంటంటే చూడండి, లాంగ్వేజ్ అండ్ మైండ్ ఈయన రాసిన చామ్స్కీ రాసిన పుస్తకమే. అలాగే ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ కూడా థియరీ కూడా ఇతను రాసింది. అలాగే లెక్చర్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్ కూడా ఇతను రాసింది. కానీ ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనేది క్లిఫర్డ్ బీర్స్ రాశాడండి. క్లిఫర్డ్ బీర్స్ రాశాడు ఇతను. అందువల్ల ది మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనేది ఇతను రాసింది కాబట్టి కాదు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు పైన, దిస్ ఈజ్ నాట్ ద బుక్ ఆఫ్ నోయం చోమ్స్కీ. ఏ బుక్ అండి ఇది? 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ బుక్ ఎవరు రాశారంటే క్లిఫర్డ్ బీర్స్ అనే అతను రాయటం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 27 అండి. ఈ 27లోను ద ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే ఎరిక్సన్ కాదు. గిల్ఫోర్డ్ కూడా కాదు. స్పియర్మన్ ఇతను కూడా కాదు. రొనాల్డ్ ఏ ఫిషర్ ఇతను కరెక్ట్ అండి. దీనికి ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేది ఎవరంటే రొనాల్డ్ ఏ ఫిషర్ అనేది రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 28లో చూద్దామండి. ఇన్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ఎక్స్ యాక్సిస్ కంటెన్స్ అంటే పాలిగాన్లు ఇందులో మన పౌనఃపున్య బహుభుజిలో ఎక్స్ అక్షం మీద అంశం ఏంటి అన్నాడు. అంటే ఎక్స్ అక్షం మీద అంశం ఏంటంటే మనం చూడండి, ఇదేమో ఎక్స్ అక్షం అనుకున్నాం అనుకోండి, ఇది వై అక్షం అవుతుంది కదా. ఇదేమో ఎక్స్ అంటే ఇది వై అవుతుంది. దీని మీద ఏం చేస్తామంటే మనం ఏం తీసుకుంటామంటే మిడ్ పాయింట్స్ తీసుకుంటామండి. మిడ్ పాయింట్స్ అంటే 5, 10, 15 ఇది 0 ఇలా తీసుకుంటాం. వీటి మీద ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం మనం. అంటే ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యం తీసుకుంటాం. అంటే 0, 2, 4, 6, 8 లైక్. అంటే ఇక్కడ మనం ఎక్స్ అక్షం మీద ఏం తీసుకుంటామంటే మనం తరగతి అంతరాల మధ్య బిందువులు తీసుకుంటాం అండి. మిడ్ పాయింట్స్ ఆఫ్ క్లాస్ ఇంటర్వల్స్ అండి. క్లాస్ ఇంటర్వల్స్ తీసుకుంటాం మనం. అంటే ఇక్కడ ఆన్సర్ ఏది రైట్ ఆన్సర్ అండి? 2nd వన్ అనేది ఇక్కడ మనకి ఇది మిడ్ పాయింట్స్ తీసుకుంటాం కాబట్టి ఎక్స్ అక్షం మీద సెకండ్ది రైట్ ఆన్సర్ అవుతుందండి.
ఇక్కడ క్వెషన్ నంబర్ 29 చూద్దామండి. మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్స్ ఏంటి అని అంటున్నాడండి. మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అన్నాడు. అంటే కమ్యూనికేట్ ఇన్ఫర్మేషన్ ఓకే. అలాగే సపోర్ట్ ఫర్ ప్రాక్టీసింగ్ ఆఫ్ స్పెసిఫిక్ స్కిల్స్ అంటే విశిష్ట నైపుణ్యాల సాధనకు సహకరిస్తుంది. అంటే సమాచారం ప్రసారం చేయడానికి విశిష్ట నైపుణ్యాల సాధనకు సహకరిస్తుంది. అలాగే స్వయంగా నేర్చుకునే అవకాశం కూడా కల్పిస్తుంది. ఈ 3 లక్షణాలు ఉంటాయండి దీనికి. మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీకి 3 అంటే విద్యా సాంకేతిక ప్రధాన లక్ష్యాలు ఏంటంటే సమాచారం ప్రచారం చేయడానికి, విశిష్ట నైపుణ్య సాధనకు సహకరిస్తుంది. అలాగే స్వయంగా నేర్చుకునే అవకాశం కూడా కల్పిస్తుంది. కాబట్టి 3 కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. క్వెషన్ నెంబర్ 30 చూద్దాం. క్లిక్ ఆన్ దిస్ టు యాడ్ టేబుల్ ఇన్ ద వర్డ్ డాక్యుమెంటరీ బై యూజింగ్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్లో మనం మధ్యలోని పట్టిక జత చేయాలనుకోండి. ఎంఎస్ వర్డ్ చూసినప్పుడు పట్టిక పట్టిక జత చేయాలనుకోండి ఏం చేయాలి? ఫైల్ అనేది ఫస్ట్ ఓపెన్ చేయగానే ఫైల్ ఓపెన్ చేస్తామండి. దాని మీద ఎడిట్ చేయాలన్న మీరు చేర్పులు మార్చాలని ఎడిట్ చేస్తామండి. అలాగే మనం పట్టికని జత చేయాలంటే మధ్యలో ఇన్సర్ట్ కొట్టాలండి. ఇన్సర్ట్ కొట్టినట్లయితే అందులోను టేబుల్స్ కావాలా, పిక్చర్స్ కావాలా, ఏం కావాలనేది అడుగుతుంది మనం. అందులో టేబుల్ అని నొక్కితే మనం అందులో ఇన్సర్ట్లో టేబుల్ నొక్కామనుకోండి ఏ సైజ్ కావాలి టేబుల్ అంటే కాలమ్స్ రోస్ చూపిస్తుంది. కాబట్టి ఇన్సర్ట్ కూడా ఫార్మెట్ అంటే డిలీట్ చేసాడు మొత్తం తీసేటన్ని ఫార్మెట్ కొట్టడం అనేది డిలీట్ అంటారు. అంటే ఇది కాదు అలాగే ఇది కూడా కాదు. అంటే ఏం చేయాలి? ఎంఎస్ వర్డ్ ఉపయోగించి వర్డ్ డాక్యుమెంట్ పట్టిక జత చేయాలంటే మనం ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ నొక్కి తర్వాత టేబుల్ నొక్కాలి. అది రైట్ ఆన్సర్. ఇప్పుడు ఆన్సర్ ఏది రైట్ అంటే ఆన్సర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే వీడియో పెట్టిన వెంటనే మీకు వస్తుంది. అలాగే ఏమైనా కామెంట్స్ కానీ, డౌట్స్ కానీ ఉన్నాయనుకోండి కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు సమాధానం ఇస్తాను.